కోరిక నెరవేరలేదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అనేక మంది అవినీతి రాజకీయ నాయకుల్ని మనము మొత్తం సాంప్రదాయ రాజకీయాల నుండి దూరం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అవినీతికి వ్యతిరేకంగా. అట్లాంటి అవినీతి రహితటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రాంతంలో మనం తెచ్చుకున్నప్పుడే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామనేటువంటి ఏదైతే మన కళ సాకారమైందో అది సఫలమవుతుంది తప్ప రేపు ఫెయిల్యూరు తెలంగాణ స్టేట్గా మనం మిగిలిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రజలను ఎప్పటికప్పటికీ మనం జాగృతం చేయాలి. ఖచ్చితంగా అవినీతి రాజకీయ నాయకులు ఎవరున్నా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీలో ఉన్నా కానీ అడ్వకేట్ చేసి మాత్రమైతే రాబోయే ఎన్నికల్లో బృహత్తరమైనటువంటి బాధ్యతను నిర్వహించబోతుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ సర్టే అయింది కాబట్టి, అంటే తప్పని పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది కాబట్టి, తప్పకుండా వస్తుంది కాబట్టి ఎన్నడూ మాట్లాడనటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ముసిగేసుకొని ఎవరైతే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, భూదండాలు, మైన్ మాఫియా చేసినటువంటి వ్యక్తులు, జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకులు మళ్ళీ ఈరోజు తెలంగాణ పేరుపైన తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఏ పార్టీలో అవినీతి రాజకీయ నాయకులు ఉన్నా కానీ వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే రాజకీయాల్ని సామాన్యులకు, చదువుకున్న వారికి, మధ్యతరగతి వారికి దూరం చేశాడు, ఇంత కాస్ట్లీ అఫేర్ చేశాడంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అంటే డబ్బును వెదజల్లి ఓట్లు కొనుక్కునేటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి వాతావరణాన్ని దూరం చేయాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. అప్పుడే మనము ప్రజాస్వామ్య పద్ధతిలో, అంటే పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులు అయితే ఓట్లు కొనుక్కొని ఎన్నికలకు ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కావు. ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూసుకుంటారు. కాబట్టి సామాన్యులకు మంచి చేసేటువంటి ప్రభుత్వం, రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో అడిగేటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉంది, ఆ అవగాహనతో పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆ బాధ్యతను అడ్వకేట్ చేసి ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది. ఎంతటి వారైనా సరే ఈరోజు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఆస్తులు దోచుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబడతాం, శిక్షింపబడే విధంగా చూస్తాం. మీకు అందరికీ తెలుసు, మేము రహేజా పైన కేసు వేసిన తర్వాత 660 కోట్ల రూపాయలు రహేజా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించే విధంగా మేము కృషి చేశాం. చెల్లించింది 660 crores. 11% ఏదైతే ప్రభుత్వ వాటా ఉందో అది రివైవ్ చేయించాం. 0.55 పడిపోయినటువంటి వాటాని రివోక్ చేయించగలిగాం. అంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అమీర్పేటలో రోషే ఇచ్చినటువంటి భూములు కూడా మళ్ళీ ప్రభుత్వానికి దఖలుపరిచే విధంగా మేము న్యాయస్థానంలో పోరాడాం. ప్రతి విషయంలో కూడా అడ్వకేట్ చేసి ఖచ్చితంగా పోరాడుతుంది. ఏవైతే ఈరోజు గవర్నర్కు చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర సబ్జెక్టులోకి వాళ్ళు జోక్యం చేసుకుంటూ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల గవర్నర్కు అధికారాలు ఇస్తా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఇట్లాంటి అవమానమైనటువంటి పనులను, అవమానకరమైనటువంటి పద్ధతులను కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తే తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం కూడా అంగీకరించదనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టులో కేసులు వేయడం ద్వారా ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది. మనం గెలిచి తీరుతాం. అట్లాంటి అవమాన పరిస్థితులు తెలంగాణ సమాజం ఇక భరించలేదనేటువంటి విషయాన్ని మనం స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రీసెర్చ్ సెంటర్ గారికి, ముఖ్యంగా వేజ్ కుమార్ గారికి, మిగతా వారి సభ్యులకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమాభినందనలు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొన్నాం. ప్రజాస్వామ్య పద్ధతులు పాటించే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. జై తెలంగాణ.